మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలేశ్వరం అని, కాళేశ్వరం మొత్తం ఖతమైపోయిందని చెప్పి, లక్షల కోట్లు వృధా అని చెప్పి మరి అనేక పసలేని ఆరోపణలు మరి చేసిన దానికి ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక చెంపపెట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. మేము గతంలో అనేకసార్లు చెప్పినాం, పీసీ ఘోష్ కమిషన్ అదొక పీసీసీ కమిషన్ అని. పీసీ ఘోష్ కమిషన్ అది చెత్తబుట్టలు వేసిన పనికిరాదని అనేకసార్లు చెప్పిన సందర్భం ఉంది. ఇవాళ న్యాయస్థానాలే మరి వాస్తవాలు బయటికి తెప్పజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెంపలేసుకొని రాష్ట్ర ప్రజలు రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మళ్ళొక కుట్రకు తెరలేపింది, కపట నాటడానికి తెరలేపింది ప్రభుత్వం. మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ పేరిట మరి అక్కడ అనేక మంది నిపుణులను తీసుకొచ్చి సర్వేలు చేసే కార్యక్రమాన్ని కాలయాపనతోటి మళ్ళీ ఇంకా దాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో చెప్పినట్టు NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మరి పునరుద్ధరణకు అవకాశం ఉంది, వెంటనే చేపట్టాలని 25లోనే చెప్పింది. సంవత్సరమైనా దానికి అధిగతి లేదు. ఇప్పుడు మళ్ళీ దాని మీద సర్వేలు అని చెప్పి మరి చెప్తా ఉన్నది, ఇంకా దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఆరోపణలు చేసినా కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు ఒక జీవనాడి అనేది మరొకసారి రుజువైంది. ఇలా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు, ఇప్పటిదాకా మా పెద్దలు పెద్దుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, ఇట్లాంటి డైవర్షన్ డ్రామా ద్వారా ఇట్లాంటి దాచుకునే స్కామ్లను బయటపడకుండా తెలియకుండా చేయడానికే మరి ఈ 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక కమిషన్ల పేరు మీద, అనేక సిట్టు విచారణల పేరు మీద డైవర్షన్ చేయకుండా ప్రజలకిచ్చిన వాగ్దానాలపైన, ప్రజలకిచ్చిన హామీలపైన మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని చేసే విధంగా మరి ఆలోచన చేయాలి. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ పైన, మా నాయకుడు కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇలా వాస్తవాలు తెలిసినాయి. కానీ మీరు అనేక ఆరోపణలు చేసిరు ఆనాడు. ఇవన్నిటిని కూడా మరి ఈరోజు న్యాయస్థానాలు ఆశ్రయించిన సందర్భంలో మాకు న్యాయం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రజానీకం స్వాగతించడమే కాకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా మేమంతా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.